ఇదేనా అన్నయ్య రావడం? అవునమ్మా, ఇప్పుడే వచ్చాను. అన్నయ్య ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? అమ్మా, ఈ బంగారు తల్లి ఎదురవుతే అంతా అన్నయ్య అన్నట్లు అడగడం మర్చిపోయాను, వెళ్ళిన పని ఏమైందన్నయ్య? చెప్పాను కదమ్మా, ఈ బంగారు తల్లి ఎదురవుతే అంతా సుఖమే జరుగుతుంది. ఈ ఈ పలనాడు జిల్లాకి నన్ను కలెక్టర్గా నియమించారు. నిజంగానా? చాలా సంతోషం అన్నయ్య. అవునమ్మా బిడ్డ, ఎంత మంచి కబురు చెప్పాను. ఏ గిఫ్ట్ లేదా? అన్నయ్య ఒక్క 5 నిమిషాలు వెంటనే వెళ్ళి పాయసం చేసి తీసుకురా. లేదమ్మా, నేను క్యాజువల్ గా అన్నాను, అలాంటి ఏమీ వద్దు. ఈ చెల్లిని తోడుగా ఇవ్వడమే నాకు పెద్ద గిఫ్ట్. అన్నయ్య అమ్మా, అవును తల్లి. ఈరోజు మన అమ్మ నాన్నలుంటే ఎంత సంతోషించేవాళ్ళు. అవునా బిడ్డ, వాళ్ళిద్దరూ లేకపోయినా వాళ్ళు ఇచ్చిన నిన్ను కరెక్ట్గా చూసుకుంటున్నానమ్మా. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్య. అన్నయ్య అన్నట్లు ఈరోజు రాఖీ పౌర్ణమి అన్నయ్య. అవును తల్లి, నాకు చెప్తున్నది. అంటే ఏంటన్నయ్య నీ మాట? నేను రాఖీ పౌర్ణమి రోజునే మర్చిపోతాను అనుకున్నావా? చూడన్నయ్య, రాఖీ పౌర్ణమి రోజున నేను నీ చేతికి రాఖీ కట్టకుండా, నా చేతికి గోరింటాకు పెట్టించుకోకుండా నేను చేయడం ఉన్నాను అన్నయ్య. నాకు రాను గుర్తులేదు అనుకున్నావమ్మా. నీ చేత రాఖీ కట్టించుకోకుండా నేను ఎప్పుడైనా ఉండగలిగినా? చూడన్నయ్య, నేను ఏ రోజైతే నీ చేతికి రాఖీ కట్టను, నీ చేత గోరింటాకు పెట్టించుకున్నా, ఆ రోజే ఇక నీకు ఈ చెల్లి లేనట్లే అన్నయ్య. నా గతంలో ప్రాణం ఉన్నాక నేను ఏదైనా అపకారం చేస్తాను. అన్నయ్య, నీకు రాఖీ కడతాను. రాజుల పాట
రెప్పను నేనై తోడుగా ఉన్నావే అందుకే నువ్వు లేకనే లేదులే ప్రతి జన్మలో దేవతల మానవానికి నిన్న దీర్ఘాయుష్మాన్ భవ రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం చిరు చిరు కూడలే తినిపించు కన్న తల్లిలా తులసివై తులసిన ఈ ఇంటి దేవత చెల్లి పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం సరిపోగలేదు నా చెల్లి చిరునవ్వులకు శ్రీరామ రక్షణ అనుబంధం అంతులేనిది ఆనందం జావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం